Today I am going to discuss the topic named History of Artificial Intelligence. అయితే ఇప్పుడు మనం మొన్న ఇంట్రడక్షన్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గోల్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చూసాం. కానీ ఈరోజు మనం హిస్టరీ చూద్దాం. అయితే బేసికలీ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే వర్డ్ని కాయిన్ చేసింది జాన్ మెక్కార్థీ అనమాట. జాన్ మెక్కార్థీ డార్ట్మౌత్ కాన్ఫరెన్స్లో 1956లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే వర్డ్ని ఫస్ట్ టైం ప్రతిపాదించారనమాట. అయితే ఈ వర్డ్ ప్రతిపాదించక ముందు నుంచి మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. అది ఏ ఇయర్లో తెలుసుకుందాం మనం ఇప్పుడు. 1943లో వాల్టర్ పిట్స్ అండ్ వారెన్ మెక్కలాగ్ ఇద్దరు కలిసి ఆర్టిఫిషియల్ న్యూరాన్స్ అనే ఒక మోడల్ని డెవలప్ చేశారనమాట. అయితే ఇక్కడ ఆర్టిఫిషియల్ న్యూరాన్స్ ఏంటంటే ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ లో ఇదొక కనెక్టింగ్ పాయింట్స్ అనమాట. అయితే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఎప్పుడైతే ఒక న్యూరాన్ ఇన్పుట్ రిసీవ్ చేసుకుంటుందో ఆ ఇన్పుట్ రిసీవ్ చేసుకుని అది ప్రాసెస్ చేసి అవుట్పుట్ ప్రొడ్యూస్ చేసి అండ్ దానికి కనెక్టెడ్ ఉన్న న్యూరాన్స్ అన్నిటికీ పంపిస్తుంది అనమాట. అలా ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే అలా పాస్ అయ్యేటప్పుడు దాని కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సినాప్టిక్ వెయిట్స్ అని ఉంటాయి. అంటే ఆ సినాప్టిక్ వెయిట్స్కి ఆ సినాప్టిక్ వెయిట్స్ బట్టి సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఎక్కువ సినాప్టిక్ వెయిట్ ఉంటే ఆ కనెక్షన్కి ఎక్కువ విలువ ఉంటుంది, తక్కువ సినాప్టిక్ వెయిట్ ఉంటే దానికి విలువ తక్కువ అనమాట. అయితే మనకి కొత్త ట్రాన్సాక్షన్ వచ్చేసరికి కొత్త ఇన్పుట్ వచ్చి ప్రాసెసింగ్ కొత్తగా అయితే వెంటనే సినాప్టిక్ వెయిట్ మారిపోతుంది కనెక్షన్స్కి. అలా మనకి లెర్నింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. అయితే ఇప్పుడు నెక్స్ట్ థింగ్ లో ఈ న్యూరాన్స్ మధ్య కనెక్షన్ స్ట్రెంగ్త్ని మోడిఫై చేయడం కోసం అని చెప్పేసి డొనాల్డ్ హెబ్ ఒక ప్రపోజ్ చేశారనమాట. ఒక రూల్ ప్రపోజ్ చేశారు. ఆ రూల్ పేరు హెబ్బియన్ రూల్. అంటే ఇప్పుడు మనం హెబ్బియన్ రూల్ అని పెట్టాం, ఆయన అది అప్డేటింగ్ రూల్ కింద చెప్పారు అంతే. మోడిఫైయింగ్ ది కనెక్షన్ స్ట్రెంగ్త్ అమాంగ్ న్యూరాన్స్. అయితే ఇది ఎలా జరుగుతుందంటే ఎయిదర్ ఆ కనెక్షన్స్ యొక్క సినాప్టిక్ వెయిట్ని ఇంక్రీజ్ చేయడం కానీ లేదంటే డిక్రీజ్ చేయడం వల్ల కానీ ఆ న్యూరాన్స్ మధ్య కనెక్షన్ స్ట్రెంగ్త్ని మనం పెంచడం వల్ల కానీ తగ్గించడం వల్ల కానీ ఆ రూల్ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. అయితే ఇప్పుడు మనం 1949 తర్వాత నెక్స్ట్ ఇయర్ వచ్చి 1950లో ఏంటంటే అలాన్ ట్యూరింగ్ అని ఆయన ఒక ఆయన ఒక ఇంగ్లీష్ మ్యాథమెటిషియన్ కమ్ మెషిన్ లెర్నింగ్ సైంటిస్ట్ అనమాట. అయితే 1950లో అలాన్ ట్యూరింగ్ అనే ఒక ఇంగ్లీష్ మ్యాథమెటిషియన్ అండ్ మెషిన్ లెర్నింగ్ సైంటిస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేశారనమాట. ఆయన ఏం చేశారంటే ఆయన ఒక రీసెర్చ్ పేపర్ని పబ్లిష్ చేశారు, కంప్యూటింగ్ మెషిన్స్ అండ్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి. ఆ రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న ఒక రూల్ గురించి ప్రస్తావించారు ఆయన. ఆ రూల్ ఏంటంటే ట్యూరింగ్స్ టెస్ట్ అనమాట. ఆ టెస్ట్ ఏంటంటే మెషిన్స్ బిహేవియర్ అనేది హ్యూమన్ ఇంటెలిజెన్స్తో పోలిసి ఎంత ఉందని మెషిన్ ఇంటెలిజెన్స్ అనేది హ్యూమన్ ఇంటెలిజెన్స్తో పోలిస్తే ఎంతవరకు బెస్ట్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తుంది. ఆయన పబ్లిష్ చేసిన రీసెర్చ్ పేపర్స్ చూద్దాం. విత్ నేమ్ Computing Machines and Intelligence. అయితే దీంట్లో ఏంటంటే మెషిన్ ఇంటెలిజెన్స్ హ్యూమన్ ఇంటెలిజెన్స్తో పోలిసి ఎంతవరకు ఉందనేది మనం టెస్ట్ చేయడానికి ఈ ట్యూరింగ్ టెస్ట్ని ప్రపోజ్ చేశారు ఆయన.
And next thing, అండ్ నెక్స్ట్ వన్ 1955 అనమాట. 1955లో హెర్బర్ట్ అలెగ్జాండర్ సైమన్ అండ్ ఎలాన్ హెర్బర్ట్ అలెగ్జాండర్ సైమన్ అండ్ ఎలాన్ న్యూవెల్ ఇద్దరు కలిసి మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద డిపెండ్ అయి వర్క్ చేసే ఒక సాఫ్ట్వేర్ ఒక ప్రోగ్రామ్ని తయారు చేశారనమాట. దాని పేరు లాజిక్ థియరిస్ట్. అయితే లాజిక్ థియరిస్ట్ ఏంటంటే మొత్తం 52 థీరమ్స్లో 38 థీరమ్స్ దాకా సక్సెస్ఫుల్గా ప్రూవ్ చేసి వాటిలో కొన్ని థీరమ్స్కి ఈజీ అండ్ న్యూ ప్రూఫ్స్ని చూపించగలిగింది సక్సెస్ఫుల్గా. made first artificial intelligence program. దాని పేరు లాజిక్ థియరిస్ట్. Proved successfully 38 out of 52 theorems. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇందాక చెప్పాను కదా 1956 అనేది వెరీ ఇంపార్టెంట్ ఇయర్ అనమాట. అసలు నేమ్ లేని ఈ ప్రోగ్రామ్కి జాన్ మెక్కార్థీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని డార్ట్మౌత్ కాన్ఫరెన్స్లో నేమ్ పెట్టడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అక్కడ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి గుర్తింపు రావడం మొదలైంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 1966లో మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద డిపెండ్ అయ్యి వర్క్ చేసే ప్రోగ్రామ్స్ని డెవలప్ చేయడానికి రీసెర్చర్స్ చాలా ట్రై చేశారనమాట. అయితే దాంట్లో భాగంగా జోసెఫ్ వెయిజెన్బామ్ అనే ఒక సైంటిస్ట్ ఎలిజా అనే ఒక ఫస్ట్ చాట్బాట్ని తయారు చేయడం జరిగింది. Many scientists and researchers emphasized that the development of these algorithms can solve mathematical problems. అయితే దాంట్లో భాగంగా జోసెఫ్ వెయిజెన్బామ్ created the first chatbot. Eliza. దాంట్లో భాగంగానే జోసెఫ్ వెయిజెన్బామ్ ఫస్ట్ టైం చాట్బాట్ ఎలిజాని క్రియేట్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ వన్ 1972లో మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబోట్ని జపాన్లో క్రియేట్ చేశారనమాట. దాని పేరు వ్యాబాట్ 1.
created first humanoid robot in Japan named Babot 1. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 1974 నుంచి 1980 మధ్య రీసెర్చెస్ ఏం జరగలేదు. ఎందుకంటే ఇది ఫుల్గా ఏఐ వింటర్ డ్యూరేషన్ అనమాట. 1974 నుంచి 1980 మధ్య రీసెర్చెస్ జరగకపోవడం కారణం ఏఐ వింటర్ డ్యూరేషన్. ఇక్కడ ఏఐ వింటర్ డ్యూరేషన్ అంటే ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఏఐ రీసెర్చెస్ కి ఎటువంటి ఫండ్స్ రాకపోవడం వల్ల చాలా వరకు రీసెర్చెస్ ఆగిపోయాయి. రీసెర్చర్స్ ఫేస్డ్ ఏ lot of funding crisis from government. For AI researches. Thank you guys. This is హిస్టరీ ఆఫ్ ఏఐ ఫస్ట్ పార్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ పార్ట్ని నేను అప్డేట్ చేస్తాను, త్వరలో అప్లోడ్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నా టీచింగ్లో మీకు ఏమైనా చేంజెస్ కావాలనుకుంటే దయచేసి సజెస్ట్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ హ్యాపీగా వాటిని సాల్వ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.